రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా కొత్తగా ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభించలేదు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో ఫామ్ ఆయిల్ కంపెనీకి గత ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇవాళ మళ్లీ అదే ప్లేస్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి శంకుస్థాపన చేయనున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి 40 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ కంపెనీ కోసం 200 కోట్ల నిధులు తీసుకొచ్చారు. అయితే బీఆర్ఎస్ చేసిన పనులను తామే చేస్తున్నామన్నట్లు కాంగ్రెస్ నేతలు షో చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై జనం మండిపడుతున్నారు. చేసిన పనులకు మళ్లీ హంగామా ఏంటని నిలదీస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా కొత్తగా ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభించలేదు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో ఫామ్ ఆయిల్ కంపెనీకి గత ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇవాళ మళ్లీ అదే ప్లేస్ లో మంత్రులు తుమ్మల, జూపల్లి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, ఇవాళ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో పామాయిల్ కంపెనీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఇదే కంపెనీకి సరిగ్గా 15-16 నెలల క్రితం 2023 సెప్టెంబర్ 29న అప్పటి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్ ఫౌండేషన్ వేశారు. ఆ చుట్టుపక్కల వనపర్తి చుట్టుపక్కల కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగుకి రైతులకు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. దాంతో పాటు రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేటటువంటి విధంగా రైతులకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అండగా నిలిచింది. దీంతో వేలాది ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగును రైతులు చేస్తూ ఉన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసేటటువంటి రైతులకు ఇబ్బందులు కలగకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము సంకిరెడ్డిపల్లి శివారులో 40 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఆ ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే కంపెనీకి ప్రోత్సాహకంగా 40 ఎకరాల భూమి కూడా అక్కడ కేటాయించింది. కేటాయించిన అనంతరం అప్పటి ఐటీ ఇండస్ట్రీ మంత్రి కేటీఆర్ వచ్చి అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంపెనీ ఏర్పాటులో ఎటువంటి పురోగతి లేదు. స్థానికంగా ఆయిల్ ఫామ్ వేలాది ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులు కొంత ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూస్తాం. పామ్ ఆయిల్ క్రాప్ వచ్చేటటువంటి సమయానికి ఈ కంపెనీ సిద్ధమైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడే ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే రైతులకు అందుబాటులో కంపెనీ ఉంటే పంటను తీసుకొచ్చి అక్కడ ప్రాసెసింగ్ చేసుకునేటటువంటి విధంగా అవకాశం ఉంటుందని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఇద్దరి కృషితో అక్కడ ఫామ్ ఆయిల్ కంపెనీ ఏర్పాటుకు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగానే ప్రీ యూనిక్ అనేటటువంటి కంపెనీకి భూమి కేటాయించింది, ప్రోత్సాహకాలు అందించింది. అందుకు అనుగుణంగా ఫామ్ ఆయిల్ సాగును కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ మళ్ళీ 15-16 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పనిని కొత్తగా తామే చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటుంది. అక్కడ ఇండస్ట్రీని గతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి ప్లేస్ లోనే మళ్ళీ ఇవాళ ఫౌండేషన్ పేరుతో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం హంగామా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో అక్కడికి మంత్రులు చేరుకోనున్నారు. అయితే అక్కడ పరిశ్రమ ఏర్పాటుకి అన్ని రకాలుగా కృషి చేసింది అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ హడావుడి అంతా కూడా తమ హయాంలోనే ఆ ఇండస్ట్రీ మంజూరైనట్లు, తామే ఇండస్ట్రీకి భూమి కేటాయింపులు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం పట్ల ఇటు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వనపర్తి జిల్లా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కొత్తగా జిల్లాకు పరిశ్రమలు తీసుకురావాల్సింది పోయి గతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి పరిశ్రమలకు మళ్ళీ శంకుస్థాపన పేరుతో ఈ హంగామా ఏంటని చెప్పి వనపర్తి నియోజకవర్గ ప్రజలంతా కూడా తమ
ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రకాల అభివృద్ధి పనులు కావచ్చు, వీటి మీదనే మళ్ళీ ఫౌండేషన్లు వేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తూ 14 నెలలుగా కాలయాపన చేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇటువంటి కొత్త ఇండస్ట్రీస్ కానీ కొత్తగా అభివృద్ధి పనులు కానీ చేయట్లేదు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. మళ్ళీ అదే ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీకి మళ్ళీ ఫౌండేషన్ వేస్తూ తామే ఈ ఇండస్ట్రీని మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం హంగామా చేస్తుంది. శంకుస్థాపన పేరుతో మరోసారి హడావుడి చేస్తుంది. అయితే ఈ ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీకి సంబంధించి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగానే తెలుసు. అక్కడ భూమి కేటాయించారు. పెద్ద ఎత్తున పంట సాగవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పంటను ప్రాసెసింగ్ కోసమని అక్కడ కంపెనీ ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి ఇటు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ తామే ఈ ఇండస్ట్రీని మంజూరు చేసినట్లుగా ఇవాళ శంకుస్థాపనతో హడావుడి చేయడం పట్ల ఇటు జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.